హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరూపాని వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టక. ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే హౌస్ వార్మింగ్ కోసం నేను ఇండియా నుండి వేయించుకున్న పార్సిల్ వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేస్తూ ఇంకా అందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నెట్టెడ్ కర్టెన్స్. నేను వీటిని అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ వైట్ కలర్. ఇంకా నెక్స్ట్ అయితే నా బ్లౌజ్. సో ఎందుకంత ఎక్సైట్ అవుతున్నా అనుకుంటున్నారా? దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా అయితే ఈ బ్లౌజ్ నేను హైదరాబాద్ లో బొటిక్ లో స్టిచ్ చేశాను. నా మెజర్మెంట్స్ లేవన్నమాట. సో మళ్ళీ ఇంటికి కాల్ చేసి నేను రెగ్యులర్గా స్టిచ్ చేసుకున్న ఆవిడ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ బొటిక్ లో ఇచ్చాము. జస్ట్ 2 days లో స్టిచ్ చేసి ఇచ్చింది తను. నెక్స్ట్ ఫోటో బ్యాక్ డ్రాప్. ఇది వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. ఫ్లవర్ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ తో వచ్చింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని కూడా మేము బేగం బజార్ లో తీసుకున్నాము. యాక్చువల్గా అయితే ప్రైజెస్ అంత ఐడియా లేదు. మేబీ దీని ప్రైస్ వచ్చేసి 2000 అనుకుంటున్నా. చూడండి ఎంత క్లీన్ లుక్ ఉంది కదా. ఇంకా వైట్ కర్టెన్స్ అలానే పింక్ కర్టెన్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో వాటిని అయితే ఇలా సైడ్స్ పెట్టాను. గృహ ప్రవేశానికి అయితే ఇవి మెయిన్ గా తీసుకోవాల్సింది కోలాటం బ్యాక్ డ్రాప్స్. వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతంకి అన్నింటికి యూజ్ అవుతుంది. ఇంకా అలానే నేను తీసుకున్నది అయితే వెల్వెట్ క్లాత్ అండి. చాలా బాగా వచ్చింది. చాలా పెద్ద కూడా వచ్చింది చూడండి. వీటిని కూడా నేను బేగం బజార్ లో తీసుకున్నాను. ఫోటోలో చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుందో లుక్ కదా. గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో నెట్టెడ్ కర్టెన్స్ అయితే నేను అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టాను. ఈ కర్టెన్స్ ని మనము చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్టెప్స్ కి ఇలా పెట్టాను. ఇది అమ్మవారికి కట్టబోయే శారీ. యాక్చువల్గా అయితే గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇప్పటికే ఒక 6-7 గ్రీన్ శారీస్ ఉన్నాయి నాకు. ఎలా అయినా అమ్మవారికి కట్టిన తర్వాత మళ్ళీ మనమే కదా యూజ్ చేయాల్సింది. అందుకని చెప్పేసి ఇంక ఈ కలర్ తీసుకున్నాను. అందుకని ఇలా గ్రీన్ బార్డర్ ఉన్నదాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ రామరాజ్ కాటన్ పంచలు స్వామివారిని చేయడానికి. ఈ పంచ కాస్ట్ వచ్చేసి 1100. మీరు గనక ఇంటి కళ్యాణం చేస్తే ఒక 2 days ముందే లక్ష్మీనారాయణ స్వామిలను రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. చిన్ని చిన్ని విగ్రహాలను దీనిపైన పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను వీటిని కూడా. బ్లౌజ్ పీసెస్ ఇవి డబుల్ అంట. సో మేమైతే 50 తీసుకున్నాము. ప్రైస్ వచ్చేసి ఒకదానికి 80 రూపీస్ పడింది. మొత్తం 4000 అయింది. 3 కలశ చెంబులను ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నవి. ప్రైస్ అయితే ఐడియా లేదు. మేబీ 1300కి ఒకటి అనుకుంటా. ఇంకా ఈ బౌల్ వచ్చేసి అయితే పాలు పొంగించడానికి తీసుకున్నాను. దీంతో పాటు స్పూన్ కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్. పాలు గిన్నెలో పోయడానికి అయితే నేను దీన్నే యూజ్ చేశాను. ఇంకా అలానే నిండు బిందెతో ఇంట్లోకి రావడానికి కూడా ఇదే యూజ్ చేశాను. ఏమాత్రం సుట్టలు పడకుండా చాలా బాగా వచ్చింది. వీటన్నింటిని మేము sf&sons.co తీసుకున్నాము. ఈ షాప్ వచ్చేసి బేగం బజార్ లో ఉంది. ఇంకా ఈ బౌల్ని అయితే నేను ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నవధాన్యాలు, మంగళహారతి అన్ని పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. బట్ చిన్నగా వచ్చింది. ఇంకొక ట్రైన్ కూడా ఆర్డర్ పెట్టాను. లైక్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా బాగుంటది కదా అని చెప్పి. ఇంకా ఈ రెండింటిని కూడా ఏ విధంగా యూజ్ అయితే ఆ విధంగా యూజ్ చేశాను, రిప్లేస్ చేసుకుంటూ ఒకదాన్నొకటి. ఈ దీపపు కుందులు అయితే చాలా బాగా వచ్చినవి. వీటిని కూడా మా చెల్లి బేగం బజార్ లో తీసుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి విష్ణు భగవానుని ప్రతిమ. నా దగ్గర ఆల్రెడీ అమ్మవారి ప్రతిమ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. ఇది ఒకటే తీసుకున్నాను. ఇంకా అక్కడ కూడా రివ్యూస్ చూసి తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని ఫేసెస్ సరిగా రావట్లేదు అని చెప్పేసి. సో దీని కాస్ట్ వచ్చేసి 800. నెక్స్ట్ వచ్చేసి ఉర్లి. దీన్ని నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఉర్లిని కూడా అమెజాన్ లో తీసుకున్నాము 175 రూపీస్ కి. ఈ నా ముందున్న స్టఫ్ అయితే యాక్చువల్ గా అయితే నేను వరలక్ష్మి వ్రతం కోసం ఎప్పుడో షాప్ చేసి పెట్టాను ఇండియాలో. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు పంపించుకున్నాను. పసుపు, కుంకుమ, ప్రసాదం లాంటివి పెట్టడానికి చాలా బాగుంటుంది. నేను అన్నింటినీ కూడా ప్రిపేర్డ్ గా ఉండి తీసుకున్నాను. ఏది తీసుకుంటే ఏది బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అందుకే ఇంత బాగా లుక్ వచ్చింది అన్నింటికి. ఇంకా నేను పంపించుకున్న వాటిలో నాకు నచ్చినది ఏంటంటే కామాక్షి దీపం. ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ అన్నమాట. చాలా బాగుంది. ఫుల్ వెయిట్ కూడా ఉంది. గంట కూడా అదే షాప్ లో తీసుకున్నారు. చాలా బాగుంది. ఇంకా వరలక్ష్మి అమ్మవారి డాల్. ఇంకా వరలక్ష్మి వ్రతంకి ప్రతిసారి నేను సారీ కడతానో లేదో, పాసిబుల్ అవుతుందో లేదో అని చెప్పేసి ఇలా ఒక డాల్ని అయితే తెప్పించుకున్నాను. ప్లాస్టిక్ గంటలు. వీటన్నింటినీ నేను బ్యాక్ డ్రాప్ లో యూజ్ చేశాను. ఇంకా వీటిని కూడా డెకరేషన్ మధ్యలో అక్కడక్కడ పెట్టాను. ఇంకా ఈ డెకరేటివ్ ఫ్లవర్స్ వీటిని నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. లైక్ ఇన్స్టాగ్రామ్ తో కంపేర్ చేస్తే అమెజాన్ లో చాలా రీజనబుల్ గా ఉన్నాయి కొన్ని. అయితే వాటిని చూసి తీసుకోండి. ఈ డెకరేటివ్ ఫ్లవర్స్ ఇంకా అలానే ఉర్లి చూడండి గణేష ముందు ఎంత బాగా కనిపిస్తున్నాయో.
నెక్స్ట్ వచ్చేసి నా జ్యువెలరీ బాక్స్. నేను పూజ కోసం ఒక జ్యువెలరీ సెట్, ఇంకా అలానే ఫోటోషూట్ కోసం ఒక జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అమ్మాయిలందరికీ జ్యువెలరీ అంటే ఇంత ఆనందంగా ఉంటుందేమో కదా. వడ్డానం చాలా బాగా వచ్చింది. ప్రైస్ వచ్చేసి 4896 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. వీటిని నేను నౌకర్ జ్యువెలరీస్లో తీసుకున్నాను. ఒక్కో బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి 395. నేను 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 1580 పడినవి. నెక్స్ట్ వచ్చేసి నా నక్షి ఇయర్ రింగ్స్. వీటిని నేను నౌకర్ బొటిక్లోనే తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 1050 పడింది. ఇంకా ఈ బాక్స్ లో అయితే సీజర్ జ్యువెలరీ ఉంది. దీన్ని అయితే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే బేగం బజార్ లో తీసుకుంది. పాపడ్ బిల్ల, చోకర్, ఇంకా అలానే లేయర్డ్ నెక్లెస్, వడ్డానం, వీటన్నింటి కాస్ట్ వచ్చేసి 11,050 రూపీస్ పడింది. ఒక్కసారి ఇలా సీజర్ జ్యువెలరీ సెట్ తీసుకున్నాం అనుకోండి, అన్నింటికి స్పేరప్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఫెస్టివల్స్కి అని తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ జడబిల్ల. దీన్ని నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 700. ఇంకా వేరే వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసినప్పుడైతే ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు. ఇందులో అయితే చాలా రీజనబుల్గా ఉంది. ఈ పర్ల్ సెట్ వచ్చేసి నేను నౌకర్ బొటిక్లో తీసుకున్నాను. ఒక్కదాని ప్రైస్ వచ్చేసి 1200. నేను ఇంకా అగస్త్యకి అలానే అనిల్కి ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కూడా తీసుకున్నాము. నేను పూజ చేసేటప్పుడు నా శారీ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్, ఇంకా రెడ్ బ్లౌజ్. సో దానికి తగ్గట్టుగా నేను అన్నింటినీ గోల్డ్ కలర్లో పేరప్ చేద్దాం అనుకున్నాను. శారీ పిన్స్, పట్టీలు, మెట్టెలు, ఇలా అన్నింటినీ కూడా నేను బేగం బజార్ నుండే తీసుకున్నాను. సో బేసిక్గా మా చెల్లి అయితే అన్ని కొనిపెట్టింది. నాకు చాలా ఓపిక్గా షాపింగ్ చేసి పెట్టింది. నేను 3 days ముందే బ్యాంగిల్స్ సెట్ చేసి పెట్టుకున్నాను. అలానే శారీ డ్రైపింగ్ చేయమన్నాను. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కూడా హౌస్ వార్మింగ్ రోజు అయితే చాలా హడావిడిగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి పక్కనే ఉన్నా కూడా చూడలేము. పండగకు మంచిగా రెడీ అవ్వాలని ఇవన్నీ తీసుకున్నాం కదా, ఏ ఒక్కటి మిస్ అయినా అరే పెట్టుకోలేదే అని ఫీల్ అవుతాము. సో అందుకని ముందే అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అందులో నుండి నా శారీ కలర్స్ని తీసుకొని దానికి సైడ్స్లో అయితే గోల్డ్ బ్యాంగిల్స్ పెట్టి పేరప్ చేశాను. మెట్టెలు, పట్టీలు, వీటన్నింటిని కూడా బేగం బజార్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ గార్లాండ్స్ వచ్చినవి బంతిపూలవి. సో వాటన్నింటిని అయితే స్క్వీజ్ చేసి పంపిస్తారు. 1 day బిఫోరే మనం వాటన్నింటినీ నీట్గా విప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్తో ఉన్న గార్లాండ్స్. ఇవి ఆర్డర్ పెట్టే ముందే ఒకసారి చూసుకోవాలి మనకి ఎంత కౌంట్ కావాలి, ఏమేం కావాలనేది. ఈ లోటస్ ఫ్లవర్స్ని అయితే మేము ఇక్కడ హ్యాంగ్ చేసాము. సో లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి చాలా బాగా ఆగినవి. యాక్చువల్గా అయితే ఈ లోటస్ ఫ్లవర్ని అయితే నేను పూజ దగ్గర కూర్చోవడానికని తీసుకున్నాను. కాకపోతే మేము ఫోటో సెషన్ కోసం ఒక డెకరేషన్ చేసాము. సో దాని మధ్యలో పెడితే చాలా లుక్ వచ్చింది, ఇంకా దానికే యూజ్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ కౌస్. వీటిని మేము పూజ రూమ్లో అయితే డెకరేట్ చేసాము. వీటిని అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. బేసిక్గా నేను పీచ్ వై కౌస్ ఇంకా అలానే లోటస్ ఫ్లవర్ థీమ్ అనుకున్నాను. మోస్ట్లీ అవే కలర్స్ ఉండాలి అనుకున్నాను. సో అందుకే మాక్సిమం అవే ట్రై చేశాను. ఒక డీసెంట్ నీట్ లుక్ కనిపిస్తుంది మనకు వీటి వల్ల అయితే. ఇంకా ఎక్స్ట్రా గార్లాండ్స్ కూడా పెట్టాను ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఫోటో ఫ్రేమ్స్ కోసం కూడా మాలలు తీసుకున్నాను. బట్ 2 తీసుకున్నాను. తర్వాత మళ్ళీ తీసుకుందాంలే అని అనుకొని మర్చిపోయాను. సో తర్వాత అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అరే ఇంకా తీసుకుంటే బాగుండేది అని. వీటిని కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 1 more గార్లాండ్స్. కిందికి చిలకలు వస్తాయి కదా అవి. ఇంకా వేరే వేరే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే చాలా ఎక్కువ పెట్టారు ప్రైస్. వీటన్నింటిని మెయిన్ పూజ డెకర్ కోసం ఆర్డర్ పెట్టినవి. ఈ రెడ్ అండ్ వైట్ గార్లాండ్స్ అయితే చాలా బాగా వచ్చినవి. ఏ మాత్రం నలగలేవు, చూస్తేనే ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ అనిల్ చేతిలో ఉన్న కొన్ని లోటస్, అవి అయితే కిచెన్ లో అక్కడిక్కడ హ్యాంగ్ చేసాము. ప్లాస్టర్స్, డబుల్ స్టిక్కర్స్ ని కూడా ఆర్డర్ పెట్టాము ఇండియా నుండే. ఇంకా నోట్ చేసుకున్నది ఏది గుర్తొచ్చినా కూడా వెంటనే మా చెల్లి వాళ్ళకి చెప్పేసాము షాప్ లో ఉన్నప్పుడే. ఈ గార్లాండ్స్ అయితే నేను ప్రతి దర్వాజా దగ్గర యూజ్ చేద్దామని ఇవి కూడా ఆర్డర్ పెట్టాను. యూఎస్ కి వచ్చినాక మల్లెపూల వాల్యూ అయితే ఇంకా చాలా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత ఈజీగా దొరకవు. అందుకే మల్లెపూలలా కనిపిస్తాయి వాళ్ళ తలలో పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇలా చిన్న లోటస్ ఫ్లవర్స్ ని కూడా ఆర్డర్ పెట్టాను. ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను. నేను ఒక్కో బాక్స్ ని ఒక్కోసారి ఓపెన్ చేస్తాను కాబట్టి మీకు అలా డబుల్ కనిపిస్తూనే ఉంటాయి. ఆరెంజ్ అండ్ ఎల్లో గార్లాండ్స్ ని అయితే అసలు ఎన్ని తీసుకున్నా తప్పేం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రతిసారి యూజ్ చేస్తూనే ఉంటాము అన్ని ఈవెంట్స్ కి డెకరేషన్ కోసం. ఇంకా ముందు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థం అవుతూనే ఉంటది. ఆర్టిఫిషియల్ లీవ్స్, వీటిని మనం విండోస్ దగ్గర కూడా వేసుకోవచ్చు. లైట్స్ పెట్టుకొని చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా గార్లాండ్స్. సో ఫస్ట్ అయితే మేము సైజెస్ అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఎంత పెద్దవి ఎన్ని కావాలి, ఎంత సైజ్వి ఎన్ని కావాలనేది. సో దానికి తగ్గట్టుగా మేము డివైడ్ చేసుకొని పెట్టుకొని మా చెల్లికి చెప్తే తను తీసుకుంది. గన్ మెటల్ ఎంట్రీ గణేష తీసుకున్నాము. మాక్సిమం గార్లాండ్ షాపింగ్ అంతా కూడా బేగం బజార్ లోనే జరిగింది. ఒక 4 days ముందే గార్లాండ్ అన్నింటిని కూడా మేము ఇంటికి తీసుకొచ్చి పెట్టాము. వాటన్నింటిని ఓపెన్ చేయడం కానీ అన్నింటిలను రెడీగా పెట్టుకున్నాము డెకరేషన్ కోసం. ఇంకా వాటికి సపరేట్ చేస్తూ అసలు ఎంతెంత కౌంట్ వచ్చినవి, కరెక్టే వచ్చినవా లేదా, ఇంకేమైనా తీసుకోవాల్సి వస్తుందా అనేది చెక్ చేసుకున్నాము. బట్ అన్ని సరిపోయినవి. ఇంకా మా ఫ్రెండ్ కూడా కొన్ని గార్లాండ్స్ తీసుకొచ్చింది.
2 టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. అందరూ ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసాకైతే ఫొటోస్ పంపించి చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లైక్ అందరూ డెకరేషన్ గా యూజ్ చేసుకోవచ్చు, పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు అని అన్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి. జూట్ బ్యాగ్స్, వీటిని ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి యూజ్ చేశాను. నేను వీటిని కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, రీజనబుల్గా ఉంది ప్రైస్. ఈ పసుపు కుంకుమ తమలపాకులను కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నా పర్పుల్ కలర్ డ్రెస్ వచ్చేసింది, దీన్ని నేను మింత్రా నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా 2-3 డ్రెస్సెస్ అయితే మింత్రాలో ఆర్డర్ పెట్టాను, అవి కూడా వచ్చినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని మర్చిపోకండి, తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.